ప్రైజ్ లార్డ్. దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. 147వ కీర్తన 11వ చరణం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆమేన్. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదం, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదం. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదం, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదం. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదం, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదం. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ప్రార్థన.
ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల స్తుతి ఆరాధన ద్వారా ప్రతిరోజు నీ నామాన్ని కీర్తించి ఆరాధించడానికి మీరు మాకు ఇస్తున్నటువంటి అవకాశమును బట్టి, కృపను బట్టి నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు మా పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను వర్ణించడానికి ఎన్ని దినాలైనా సరిపోదయ్యా. నువ్వు మా పట్ల చేసినటువంటి కార్యాలను గురించి వివరించడానికి ఈ జీవితకాలం సరిపోదయ్యా. నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో కాపాడమని, వర్ధిల్లు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి నీ కృప కొరకు కనిపెట్టు వారి పట్ల నీవు ఆనందించే దేవుడవయ్యా. మేము కూడా ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి నీ కృప కొరకు కనిపెట్టేవారిగా మమ్మల్ని అందరినీ కూడా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క స్తుతి ఆరాధన ద్వారా ప్రతిరోజు నీ నామాన్ని కీర్తిస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నామని, ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్న వారిని, వింటున్న వారిని, ఈ ఆరాధన ద్వారా నిన్ను స్తుతిస్తున్న వారిని ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరెవరైతే ఏ ప్రార్థనాంశాల నిమిత్తం నీకు మొరపెడుతూ ఉన్నారో వారి ప్రతి ప్రార్థనను ఆలకిస్తున్నందుకు నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తగిన కాలమందు ప్రభా వారి ప్రార్థనకు మీరు సమాధానం దయచేస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. తనకు నిజముగా మొర్రపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నిన్నెవరైతే మొర్రపెడుతూ నీకు నువ్వు సమీపముగా ఉన్నారో వారందరి పట్ల నువ్వు చేయబోతున్నటువంటి కార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. స్తుతి ఆరాధన అంతటి ద్వారా మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావములను పొందుకోమని ఈ యొక్క స్తుతి ఆరాధన అంతటిని మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.